10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డలాస్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎన్నో పోరాటాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దీనిలో ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉందన్నారు. ఒకప్పుడు బతుకు తెరువు కోసం తెలంగాణ నుంచి వలసలు ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పేర్కొన్నారు. పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క కాళేశ్వరంతో కొత్త ఆయకట్టే కాదు, శ్రీరామ్ సాగర్ శివాలయంగా మారిపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు తిరిగి పునరుజ్జీవ పథకం ద్వారా దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా దాన్ని కూడా తిరిగి జీవింపజేసుకున్నాం. మీరందరూ వినే ఉంటారు చైనాలో 3 గార్జెస్ డ్యామ్ గురించి. 3 గార్జెస్ డ్యామ్ కట్టడానికి చైనా వాళ్ళకి 16 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో 4 ఏళ్లలో నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొంతమంది మూర్ఖులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమంటే 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక జల అక్షయ పాత్ర కాళేశ్వరం. గోదావరి జలాలను ఒడిసి పట్టి 80 మీటర్ల స్థాయి నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల పైకి తీసుకుపోయే ఒక అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీల సమాహారం కాళేశ్వరం. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క కాళేశ్వరంతో కొత్త ఆయకట్టే కాదు, శ్రీరామ్ సాగర్ శివాలయంగా మారిపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు తిరిగి పునరుజ్జీవ పథకం ద్వారా దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా దాన్ని కూడా తిరిగి జీవింపజేసుకున్నాం. మీరందరూ వినే ఉంటారు చైనాలో 3 గార్జెస్ డ్యామ్ గురించి. 3 గార్జెస్ డ్యామ్ కట్టడానికి చైనా వాళ్ళకి 16 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ